ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి. అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. అరే అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా? సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్, కంపట్లేదా మనకి? మిమ్మల్ని అడుగుతున్నా, కంపట్లేదా మనకి? ఈ రోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీద ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా, ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా? ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా? మీరు చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నా, కంపట్లేదా మనకి? ఎక్కడండి మునిగిపోయింది? చాలా మంది నమ్మరని ఈ రోజు పేపర్ కూడా తీసుకొచ్చా, మన దేవతల రాజధాని మునిగిపోయిందిరా బాబా అంటే ఎవడైనట్లా. ఈ రోజు ఎక్కడో ఇప్పుడు అమరావతి కట్టడాలు కట్టడుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి? వర్షం పడితే నీళ్లు రాక ఏమొస్తాయండి? ఎక్కడండి మునిగిపోయింది? పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి? వర్షం పడితే నీళ్లు రాక ఏమొస్తాయండి? ఎక్కడండి మునిగిపోయింది? ఇది చెరువు కాదు, ఇది కంప్లీట్ పంట పొలాలు. ఇదిగో పత్తి, ఇలాగే పత్తి వేసింది, మొత్తం పోయింది. అంటే వర్షాలు పడ్డ 5 రోజులకు కూడా పంట పొలాల్లో నీరు బయటికి పోలేదు. కంపట్లేదా మనకి?